ఫ్రెండ్ ని హీరో చేస్తే సాటిస్ఫాక్షన్, అదే ఫ్రెండ్ ని ఒక స్టార్ ని చేస్తే అది సాటిస్ఫాక్షన్ కన్నా ఎక్కువ హ్యాపీని ఇస్తుంది కదా. ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తేజాని స్టార్ ని చేసి అలానే ఫీల్ అవుతున్నాడు. ఓకే, అసలు పాయింట్ లోకి వెళ్దాం. ప్రతి యాక్టర్ కెరీర్ లో ఒక బెంచ్ మార్క్ ఫిల్మ్ ఉంటుంది. తేజ కెరీర్ లో అలాంటిది ఒక బెంచ్ మార్కే ఈ హనుమాన్. క్లైమాక్స్ లో ఒక సీన్ కోసం తేజాని రోప్ హెల్ప్ తో 5 days పాటు గాల్లోనే ఉంచి షూట్ చేశారు. 2.5 years ఏ సినిమాని ఒప్పుకోలేదు. కెరీర్ పరంగా చూస్తే ఈ 2.5 years ఒక యాక్టర్ కి ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. దీన్ని బట్టే అర్థమవుతుంది ఒక యాక్టర్ గా తేజ ఎంత కష్టపడ్డాడనేది. ఒక సినిమాని ఒప్పుకొని దాని ఇంపాక్ట్ హనుమాన్ సినిమాపై పడకూడదనే ఇంటెన్షన్ తో ఆఫర్స్ వచ్చినా రిజెక్ట్ చేశాడు తేజ. అంతెందుకు, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ వాళ్ళ డిపార్ట్మెంట్ తో పాటు మిగిలిన క్రాఫ్ట్ లో కూడా బాధ్యతగా వర్క్ చేశారు. ఎగ్జాంపుల్, మామూలుగా అయితే కాస్ట్యూమ్స్ డిజైనర్ చేస్తాడు, కానీ హీరో లుక్ లోని కొన్ని కాస్ట్యూమ్స్ ని ఆర్ట్ డైరెక్టర్ వర్క్ చేశాడు. సో ఇది తేజ ప్రశాంత్ వర్మ సక్సెస్ మాత్రమే కాదు, హనుమాన్ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిది. హనుమాన్ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తన విజువలైజేషన్ వల్లే మనం ఇలాంటి వండర్ఫుల్ సినిమాని చూసాం. థ్యాంక్ యూ ప్రశాంత్ వర్మ. సరే కానీ ఈ సినిమా రిలీజ్ అయిన స్టార్టింగ్ లో కొంతమంది, అందరూ కాదుండయి కొంతమంది మాత్రమే ఈ సినిమాకి బానే సింపతి వర్కౌట్ అయిందిరా అన్నారు. మనం నిజంగా మాట్లాడుకుంటే ఒక సినిమా కొనేటప్పుడు టీజర్, ట్రైలర్, సాంగ్, ఫ్యాన్ ఫాలోయింగ్, స్టార్స్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు అండ్ ఆ సినిమాకి ఉండే బజ్ ని బట్టి మార్కెట్ లో సినిమాని కొంటారు. ఏదేమైనా ఫైనల్ గా సినిమానే మాట్లాడుతుంది, సినిమానే నిలబడుతుంది. అందులో స్టార్స్ ఉన్నా సినిమా బాలేదంటే ఫ్లాప్ పై తీరుతుంది. అలానే ఏ స్టార్స్ లేకున్నా కంటెంట్ బాగుంటే రికార్డులను క్రియేట్ చేస్తుంది. చూడు బాబాయ్, నీకు ఈ వీడియో నచ్చిందా? మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయి.